ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎంతకైనా తెగిస్తాను ఆర్ తెగించగలను అనే భావాన్ని సందర్భాన్ని బట్టి ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఆర్ ఐ ఆమ్ విల్లింగ్ టు డూ వెదర్ ఇట్ టేక్స్ ఆర్ ఐ కెన్ టేక్ ఎనీ రిస్క్ అంటే వీటన్నిటికీ కూడా మీనింగ్ ఎంతకైనా తెగిస్తాను ఆర్ తెగించగలను అని. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, తనను తాను నిరూపించుకోవడానికి ఆమె ఎంతకైనా తెగిస్తుంది. తనను తాను నిరూపించుకోవడానికి ఆమె ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈజ్ రెడీ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. షీ ఈజ్ రెడీ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్ అంటే తనను తాను నిరూపించుకోవడానికి ఆమె ఎంతకైనా తెగిస్తుంది. నెక్స్ట్ వన్, తన స్నేహితులను కాపాడటానికి అతను ఎంతకైనా తెగించగలడు. తన స్నేహితులను కాపాడటానికి అతను ఎంతకైనా తెగించగలడు అనేదాన్ని హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్రెండ్స్. హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్రెండ్స్ అంటే తన స్నేహితులను కాపాడటానికి అతను ఎంతకైనా తెగించగలడు. నెక్స్ట్ వన్, ఈ పని పూర్తి చేయడానికి ఎంతకైనా తెగిస్తాను. ఈ పని పూర్తి చేయడానికి ఎంతకైనా తెగిస్తాను అనేదాన్ని ఐ ఆమ్ రెడీ టు డూ వెదర్ ఇట్ టేక్స్ టు ఫినిష్ దిస్ వర్క్. ఐ ఆమ్ రెడీ టు డూ వెదర్ ఇట్ టేక్స్ టు ఫినిష్ దిస్ వర్క్ అంటే ఈ పని పూర్తి చేయడానికి ఎంతకైనా తెగిస్తాను అని. నెక్స్ట్ వన్, నేను ఎంతకైనా తెగించగలనని అనుకోకు. నేను ఎంతకైనా తెగించగలనని అనుకోకు అని మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ థింక్ ఐ కాంట్ గో టు ఎనీ ఎక్స్టెంట్. డోంట్ థింక్ ఐ కాంట్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అంటే నేను ఎంతకైనా తెగించగలనని అనుకోకు. నెక్స్ట్ వన్, గెలవడానికి వాళ్ళు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. గెలవడానికి వాళ్ళు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు అనేదాన్ని దే వేర్ విల్లింగ్ టు డూ వెదర్ ఇట్ టుక్ టు విన్. దే వేర్ విల్లింగ్ టు డూ వెదర్ ఇట్ టుక్ టు విన్ అంటే గెలవడానికి వాళ్ళు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు మన కలలను సాధించడానికి ఎంతకైనా తెగించాలి. కొన్నిసార్లు మన కలలను సాధించడానికి ఎంతకైనా తెగించాలి అనేదాన్ని సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు, యూ హ్యావ్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే మన కలలను సాధించడానికి ఎంతకైనా తెగించాలి అని. నెక్స్ట్ వన్, విజయం సాధించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. విజయం అంటే సక్సెస్ సాధించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ డూ వెదర్ ఇట్ టేక్స్ టు సక్సీడ్. ఐ విల్ డూ వెదర్ ఇట్ టేక్స్ టు సక్సీడ్ అంటే విజయం సాధించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. నెక్స్ట్ వన్, నా కలలను సాధించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. నా కలలను సాధించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను అనేదాన్ని ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు అచీవ్ మై డ్రీమ్స్. ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు అచీవ్ మై డ్రీమ్స్ అంటే నా కలలను సాధించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. నెక్స్ట్ వన్, నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి ఎంతకైనా తెగిస్తాను. నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి ఎంతకైనా తెగిస్తాను అనేదాన్ని ఐ విల్ డూ వెదర్ ఇట్ టేక్స్ టు మై పేరెంట్స్ ప్రౌడ్. ఐ విల్ డూ వెదర్ ఇట్ టేక్స్ టు మై పేరెంట్స్ ప్రౌడ్ అంటే నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి ఎంతకైనా తెగిస్తాను అని. నెక్స్ట్ వన్, తన కుటుంబాన్ని కాపాడటానికి ఆమె ఎంతకైనా తెగించగలదు. తన కుటుంబాన్ని కాపాడటానికి ఆమె ఎంతకైనా తెగించగలదు అనేదాన్ని షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ అంటే తన కుటుంబాన్ని కాపాడటానికి ఆమె ఎంతకైనా తెగించగలదు. నెక్స్ట్ వన్, ఎంత కష్టమైనా నేను వదిలిపెట్టను. ఎంత కష్టమైనా నేను వదిలిపెట్టను అనేదాన్ని ఐ వోంట్ గివ్ అప్ నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ఇట్ గెట్స్. ఐ వోంట్ గివ్ అప్ అంటే నేను వదిలిపెట్టను. నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ఇట్ గెట్స్ అంటే ఎంత కష్టమైనా అని. సో ఈ విధంగా మనం
ఎంతకైనా తెగించడం అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching.